నేను మునిగిందే గంగ, నాకు నచ్చిందే రంభ అని వ్యక్తులు వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తున్నారు తప్ప ఏది చేయాలో అది చేయడం లేదు. అలాగే ఎందుకు అలా చేస్తున్నారంటే ఇది మాకు చాలా సౌకర్యంగా ఉంది కాబట్టి చేస్తున్నాం. అవతలి వాళ్ళకి ఇబ్బంది కలిగినా మాకేం అవసరం లేదు, వాడు చచ్చినా పర్వాలేదు, మాకు ఇది చాలా సౌకర్యంగా ఉంది, అనుకూలంగా ఉంది కాబట్టి చేసి తీరుతాం. ఇది ప్రస్తుత పరిస్థితి లోకంలో. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. నిజంగా మనం మంచి మానసిక స్థితిలో ఉన్నామా? నవ్వము, ఇతరులతో స్నేహంగా ఉండము, ఉల్లాసంగా ఉండము, సంతోషంగా ఉండము, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండనివ్వము. మనం నవ్వుకోవాలంటే ఎదుటి వాళ్ళను ఏడిపిస్తే కానీ అది సాధ్యం కాదు అనేటువంటి పద్ధతిలో మనుషులు బతుకుతున్నారు. అంటే ఎవరినో ఒకరిని తూలనాడితే, ఎవరినో ఒకరిని తిడితే, ఎవరినో ఒకరిని విమర్శిస్తే తప్ప మాకు నవ్వు రాదు, మేము సంతోషంగా ఉండలేము అన్న పరిస్థితి వచ్చేసింది. మానసిక వికారం ఏ స్థాయికి చేరుకుందంటే మానసిక వికృత రూపం. చూడడానికి బాగానే ఉన్నారు మనుషులు, మళ్ళీ సుష్టుగా, బొద్దుగా, ఎర్రగా, బుర్రగా, రకరకాల అలంకరణలతో, దుస్తులతో ఇవంతా బాగానే కనబడుతున్నారు. కానీ వాళ్ళ మాట, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనితీరు ఇవి చూస్తే అసలు రాక్షసులంటే ఎవరో మనం ఊహించనక్కర్లేదు. ఓహో, ఇలాంటి మానసికత ఉన్నటువంటి వ్యక్తుల్నే బహుశా పుస్తకాలలో రాక్షసులుగా వర్ణించుంటారేమో అని మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కుటుంబంలో, బయట, సమాజంలో, ఆఫీస్లో, ఏదైనా తీసుకోండి, సమాజంలోని ఏ భాగమైనా తీసుకోండి మీరు, అది ఇల్లు కానీ లేదా బయట ఎలాంటి కార్యాలయం కానీ చూస్తే ఎవరు ఎవరికి సంతోషంగా నవ్వుతూ సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో ఒకటి ఆశించితే కానీ ఏదో ఒకటి కోరుకుంటారు అన్నమాట, ప్లస్ సంథింగ్ ప్లస్. ఏదో ఒకటి వాడికి నచ్చింది ఇస్తే తప్ప పనులు కానటువంటి స్థితికి వచ్చేసాం. సమాజంలో పరిస్థితులు ఎలా దాపురించాయంటే, కుక్క గరిసింది మనిషిని అని అన్నాం అనుకో, దాంట్లో ఏముందండి, దాన్ని పట్టించుకునేటువంటి వాడే ఉండడు. మనిషి కుక్కను గరిచాడు, వీళ్ళకి కావాల్సింది అనమాట అదే సెన్సేషనల్ న్యూస్ కావాలి. మనం మాట్లాడింది వివాదాస్పదంగా ఉండాలి. మనిషి కుక్కను గరిస్తే దాంట్లో విశేషం ఉందండి, అది న్యూస్. కుక్క మనిషిని గరిస్తే ఏముంది, అది మామూలే కదా. అంటే మామూలు పరిస్థితులు వీళ్ళకి వద్దు, విపరీతమైనటువంటి పరిస్థితులు ఉండాలన్నమాట. అది చాలా వివాదాస్పదంగా ఉండాలి. దాని గురించి వారాల తరబడి, నెలల తరబడి మాట్లాడుకునేటట్టు ఉండాలి. దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు రావాలి. అంటే మార్కెట్లో 10 మంది నాలుకల మీద మనం ఉండాలంటే, ఫేమస్ కావాలంటే, సెలబ్రిటీలం కావాలంటే ఏదో ఒకటి అతి వివాదాస్పదంగానూ ఉండాలి, లేకుంటే మిగతా వారికి మనం భిన్నంగా అలంకరణ చేసుకోవాలి, భిన్నమైనటువంటి దుస్తులను ధరించాలి, వ్యక్తులను ఆకర్షించాలి అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనుషులకి ఎలాంటి బట్టలు వేసుకోవాలో అది నేర్పాల్సినటువంటి రోజులు వచ్చేసాయి. ఇప్పుడు పూర్వము ఆది మానవుడు, గుహలలో నివసించేటువంటి మానవుడు బట్టలు లేక ఇబ్బంది పడ్డాడు. చలికి, ఎండకి, వానకి తనంతాను ఎలా రక్షించుకోవాలో అని
ఎలాంటి వస్త్రాలు లేకుండా ఇబ్బంది పడ్డటువంటి మనుషులు అప్పుడైతే, ఇప్పుడు మేము మాకు నచ్చినటువంటి దుస్తులు ధరిస్తాం. ఎందుకు? ఆకర్షించడానికి. అలాగే వాళ్ళని చూసి ఎవరైనా విమర్శ చేస్తే వెంటనే దానికి వాళ్ళు మనసు నొచ్చుకుంటారు. ఏమిటి పరిస్థితి? నాకు సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా ధరిస్తున్నాను అని అంటారు చాలామంది. మన ప్రవర్తన, బిహేవియర్ను చూసి చేతులెత్తి దండం పెట్టకపోయినా మనల్ని అసహించుకోకుండా ఉంటే చాలు. మన జీవితం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనే కనీస ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేదు. ఇప్పుడు మన ఇంట్లో నాకు నచ్చినటువంటి పాటలు నేను వినొచ్చు, కానీ ఫుల్ సౌండ్ పెట్టుకొని నేను వింటాను అంటే పక్క వాళ్ళ ఇంట్లో తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా రోగంతో బాధపడేటువంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పరీక్షలు ఉండొచ్చు పిల్లలకి. మా ఇంట్లో మేము వింటే నీకేంటయా అంటే ఏమైనా అర్థం ఉందా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ పోతే అది సమాజం ఎలా అవుతుంది? ఒకరికొకరు సహకరించుకునేటువంటి పద్ధతి లేకుండా పోయింది. బయట ఎలా ఉండాలో వదిలేయండి, మన ఇంట్లో కూడా మనం మనకు నచ్చినట్టుగా ఉండలేము. పొట్టి పొట్టి దుస్తులు, అసలు నేను దుస్తులే ధరించను ఇంట్లో, నా ఇల్లే కదా, నేను నగ్నంగా తిరుగుతాను అని అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే నీ ఇంటి చుట్టూ కిటికీలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి. అకస్మాత్తుగా ఎవరో ఒక విజిటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తారు కూడా. అలాంటప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలి? నీ ఆహార్యం అంటే నువ్వు వేసుకునే దుస్తులు కానివ్వండి, నీ జుట్టు కానీ, కట్టు కానీ, బొట్టు కానీ ఎలా ఉండాలి? నిన్ను ఎప్పుడు అన్ని వేళలా సమాజం పర్మిట్ చేసేటట్టుగా ఉండాలి. అంటే నిన్ను సమాజం స్వీకరించేటట్టుగా ఉండాలి, సమాజంలోకి నువ్వు ఆహ్వానించబడాలి. నిన్ను చూసి వెగటు చెందకుండా ఉండాలి మనుషులు, నిన్ను చూసి అసహించుకోకుండా ఉండాలి. అలాగే ఎవరు గొప్ప అని చెప్పేసి వ్యాఖ్యానాలు చేయడం, కేవలం ఒక వ్యక్తి మాత్రమే గొప్ప, మిగతా వాళ్ళంతా కూడా మూర్ఖులు, వాళ్ళు వ్యర్థ జీవులు అని మాట్లాడడం కూడా తగాదాలకు దారితీసేటువంటి అంశాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అనేటువంటి సౌమ్యత, అలాంటి హంబుల్నెస్, హ్యూమిలిటీ అనేది లేకుండా పోయింది. చిన్న పెద్ద ఎవరినైనా చూడండి, అంటే నోరుంది కాబట్టి దురుసుగా మాట్లాడాలి, ఇతరులను నిందించాలి, ఇతరులను తక్కువ చేసి మనం మాట్లాడితే మనం గొప్పవాళ్ళం అయిపోతాం. ఇటీవల మనం చూస్తే ఆ ఆచార్యుడు గొప్ప, ఈ ఆచార్యుడు తక్కువ, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు తక్కువ. ఏమైనా అర్థం ఉందా? మనుషుల్ని రెచ్చగొట్టి విద్వేషాలను పెంచితే దానివల్ల ఏం జరుగుతుంది? తీవ్రమైనటువంటి అశాంతి అనేది సమాజంలోకి వస్తుంది. నిజానికి మతాలు, మతాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి? సమిష్టి తత్వాన్ని అభివృద్ధి చేయాలి. మనుషులు ఏ వర్గానికి, ఏ మతానికి, ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా వాళ్ళందరినీ కలిసికట్టుగా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించాలి, మాట్లాడాలి. ఆ విధంగా మన జీవన శైలి ఉండాలి. పాండిత్యం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానం ఎవరికి కూడా హాని చేయకుండా ఉండగలగాలి. నాకు నేను హాని చేసుకోకుండా, ఇతరులకు హాని చేయకుండా ఉండగలిగినటువంటి వ్యక్తే మహాజ్ఞాని, నిజమైనటువంటి మానవతామూర్తి అతనే. మానసిక స్థితిగతులు చాలా ముఖ్యమండి. మానసికత అనేది, శరీర ఆరోగ్యం వదిలేసేయండి, మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి.
ఒక ఇంట్లో ఒక వ్యక్తిని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఒక కుటుంబంలో చిచ్చు లేపేటువంటి వాళ్ళు. ఇక సమాజాన్ని అయితే వదిలేయండి, ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే అనేక విమర్శలు, అనేక తగాదాలు, అనేక వివాదాలు, అనేక రకాలుగా మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి చేష్టలు, మాటలు. టుడేస్ మ్యాన్ ఈజ్ టోటలీ ఫ్రాగ్మెంటెడ్. మానవ జాతి అనేది ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ఒకరు ఇంకొకరితో అంగీకరించరు, ఒకరు ఇంకొకరితో సహకరించరు. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇది సర్వనాశనానికి దారితీస్తుంది. ఏ రోజైనా మనుషులందరూ అవలంబించాల్సినటువంటి మూల మంత్రం ఏమిటంటే పరస్పర సహకారం, సహజీవనం, కలిసిమెలిసి జీవించడం, శాంతిమయ జీవితం, శాంతిగా ఉండగలిగేటువంటి పరిస్థితులను మనం సృష్టించాలి. నమస్కారం.